తిరుపతిలో 13 నెలల చిన్నారి కిడ్నాప్ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జీవనోపాధి కోసం వచ్చి గుడిసెలో నివసిస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన పసిపాప అపహరణకు గురవటం కలకలం రేపుతోంది. శ్రీకాళహస్తికి చెందిన సుచిత్ర, మస్తాన్ దంపతులు వీరు తిరుపతిలోని చింతల చెరువు ప్రాంతంలో గుడిసెలో నివసిస్తున్నారు. సుమారుగా 10 గంటల 50 నిమిషాల ప్రాంతంలో చిన్నారి అపహరణకు గురైంది. తమిళనాడుకు చెందిన మురుగన్, మరియమ్మ అనే వ్యక్తులు చిన్నారిని తీసుకెళ్లి ఉండవచ్చని బాధిత తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుబ్బారెడ్డి తక్షణమే స్పందించి చిన్నారిని సురక్షితంగా రక్షించాలని ఆదేశాలు జారీ చేశారు. సిఐ శ్రీనివాసులు నాయకత్వంలో 2 ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు మరియు సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెంచారు.